నేను మా ఫ్రెండ్ ఖాళీగా ఉన్నాం కదా అని అట్లా అని బయటికెళ్ళినాం. ఇవాళ వినాయకుడిది 8వ రోజు నిమజ్జనం చేసేటిది. సో, దానికోసం అని చెప్పి అట్లా అని రౌండేసినాం. రౌండేసుకుంటా మేము చూసేటిది మీకు గూడా చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్స్ కంటిన్యూ చేస్తున్నాం. చాలా వరకు నేను చూసిందేందంటే వినాయకుడిని ఈ మధ్య వినాయకుని ఐడియల్స్ వినాయకునిలాగా కాకుండా విచిత్రంగా చేస్తున్నారు. ఐడియల్స్‌ని మొత్తం మార్చేస్తున్నారు. వినాయకుడిలాగా చేస్తే చాలా బావుంటది. ఏదేమైనా ఎవరి భక్తి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి అది వాళ్ళ ఇష్టం. కొన్ని వినాయకులైతే చిన్నగున్నా కూడా చాలా గ్రాండ్‌గా తీస్తుర్రు. 9థ్ డే లేదా 11థ్ డే చాలా పబ్లిక్ వస్తారు. 11థ్ డేనైతే ఇంకా మన హైదరాబాద్ కరతవద్ది వినాయకుడిని కూడా నిమజ్జనం చేస్తారు. 10వ రోజు రాత్రి 12 నుంచి స్టార్ట్ చేస్తారు. నైట్ 12 నుంచి స్టార్ట్ చేస్తే అది నెక్స్ట్ డే మార్నింగ్ 12కి లోపు పడాల. సో, అందుకని చెప్పి 10థ్ నైట్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో, 11థ్ డే ఆ రోజు కూడా కవర్ చేస్తానని అనుకుంటున్నాను. సో, ఆ రోజు ఇంకెక్కువ ఉంటాయి వినాయకులు ఉత్సవాలు. సో, దాన్ని కూడా చూపిస్తాను. చూసి కొంచెం ఎంజాయ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా మేము ఇంకా ఇలాంటి ఎన్నో బయటికెళ్ళి వ్లాగ్స్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తామని. ప్లస్ ఈ వ్లాగ్ చేస్తుంటే సిరిసిల్ల నుంచి ఒక గ్యాంగ్ అనిపించింది. అంత దూరం నుంచి ట్రావెల్ చేసుకుంటా ఇంత ట్యాంక్ బండ్‌కొచ్చి మరీ నిమజ్జనం చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి వాళ్ళ భక్తి ఎలాంటిది. ఆ వినాయకుని పైన వాళ్ళకు చూపించే ప్రేమ ఎలాంటిది. సో, ఆళ్ళ ప్రేమను చూసి మేము కూడా వాళ్ళ దగ్గర ఆగి తనని ఇంటర్వ్యూ తీసుకున్నాం. అసలు ఎందుకు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి నిమజ్జనం చేస్తున్నారు. అది వారి మాటల్లో ఒకసారి మీరు కూడా వినండి. ఆయన ఈ గణేషుని ఇప్పుడు ఎక్కడి నుంచి వరకు నుంచి వస్తున్నారు మీరు అందరూ? ఇది వచ్చి సిరిసిల్ల నుంచి తీసుకొస్తున్నారు. ఓకే. సిరిసిల్ల అనేది ఇక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 180 కిలోమీటర్స్ 200 కిలోమీటర్ నుంచి ఒక కాన్వాయ్ తోని ఒక 8 వెహికల్స్ తోని మేము రావడం జరుగుతున్నది. సో వినాయకుడిని ఇక్కడ నిమజ్జనం చేయడానికి కొత్త క్రియేట్ చేయాలని చెప్పేసి మా వాళ్ళందరూ ఒక 50-80 మెంబర్స్ దాకా అందరం కలిసి వస్తున్నాం అన్నట్టు ఇక్కడ చేయడానికి. అందరికంటే మాకు క్రేజ్ ఎక్కువ ఉన్నది. హైదరాబాద్ వినాయకుడు అంటే ఇప్పుడు మీ టీం పేరు ఏముంటుంది, మీ గ్రూప్ నేమ్? మాది పోచమాట అని చెప్పేసి మా ఊళ్ళో గ్రూప్ అంతే. సో దానికంటే ఇక పోచమాటనే మాది. ఇక పోచమాట యూత్ అసోసియేషన్ పోచమాట. అంటే ఇప్పుడు ఇది తీసుకురావడానికి ఇలా కారణం, ఇంత దూరం రావడానికి గల కారణం అంటే మేము కొత్తదనం కోరుకుంటాం. మేము ఏదైనా కానీ ఏదైనా యూనిక్గా ఉండాలని కోరుకుంటాం. సో అట్లా అందుకని మొత్తం రజనీకాంత్ మీ పేరు. ఇలాంటి ఇంకా మీరు చేయాలని కోరుకుంటున్నాను.